ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకోసం జీవము గల దేవుని మాట. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగునుగాక. ఆమెన్. ఈ మాటల గురించి మనం ఆలోచన చేద్దాం. జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో కలలు ఉంటాయి. మనము మన జీవితముల పట్ల కళలు కనటం అనేటువంటిది చాలా మంచిది. మనము పెద్ద దర్శనాలను కళ్ళను మన జీవితం పట్ల మనము కలిగి ఉండాలి. అయితే ఆ కళలన్నీ కూడా వాస్తవ రూపంలోనికి రావాలంటే దానికి నిజమైనటువంటి ప్రార్థన అవసరమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పౌలు అంటూ ఉన్నాడు, మనలో కార్యసాధకమైనటువంటి తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా మన జీవితాల్లో దేవుడు చేయగలడు అంటూ ఉన్నాడు. కాబట్టి మనలో కార్యాలను సాధించుకునేటటువంటి శక్తి మేరకు మాత్రమే ఆ పెద్ద కళలన్నింటినీ కూడా మనం నెరవేర్చుకోగలం. బైబిల్ గ్రంథంలో ఎబ్బేజు అనేటువంటి ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. అతడు తన జీవితంలో ఎన్నో కళలు కలిగి ఉన్నాడు. అతడు నేను అందరికంటే ఉన్నతంగా ఆశీర్వదింపబడాలని, దీవించబడాలని, గొప్పగా ఉండాలని, దేవునికి మహిమకరంగా ఉండాలని ఇలా ఎన్నెన్నో కళలు కలిగి ఉన్నాడు. అయితే ఆ కళలన్నిటినీ నెరవేర్పులోనికి తీసుకుని రావటానికి అతడు దేవుణ్ణి ఎరిగినటువంటి వాడిగా దేవుణ్ణి ప్రార్థన చేశాడు. అతడు దేవుణ్ణి అడిగాడు, నన్ను ఆశీర్వదించని ప్రార్థన చేశాడు. నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు అని ప్రార్థన చేశాడు. నన్ను బాధ నుంచి ఎల్లప్పుడూ కాపాడని ప్రార్థన చేశాడు. వాటన్నిటినీ ఆయన పొందుకున్నాడు. ఈ సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో కూడా ఎన్నెన్నో కళలు ఉండవచ్చు. అయితే వాటి నెరవేర్పు నీలో కార్యసాధకమైనటువంటి శక్తిగా ఉన్నటువంటి ప్రార్థన మీదే ఉన్నదనే సంగతిని మర్చిపోకు. కాబట్టి మోకాళ్ళ అనుభవంలోనికి వెళ్ళి ప్రతిదాని కొరకు ప్రార్థించు, ప్రతిదీ పొందుకో. దేవుడి మాటల చేత మీ ఆత్మీయ జీవితాలను బలపరచునుగాక. ఆమెన్. ప్రార్థన. మా దేవా, నీకు వందనాలు. మాకు ప్రార్థన అనుభవాలు నేర్పించి ముందుకు నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్.